యోసేపుకి ఇచ్చాడు టైం, దానియేలుకి ఇచ్చాడు టైం, దావీదుకి ఇచ్చాడు టైం. నీకు కూడా ఇస్తాడు సమయం, ఇస్తాడు. ఇప్పుడు తృణీకారాల్లో తిరస్కారంలోనూ ప్రయాణం చేస్తుండొచ్చు. నా తండ్రి నీ తలనెత్తుతాడు అనేవాళ్ళని అనని, చేసేవాళ్ళని చేయని, ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని, తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. నా ప్రభు వైపు చూడు కన్నీళ్లతో. నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను, నేను నా లైఫ్ని ఎరిగిన దేవుడవు నువ్వు, నీ వైపే చూస్తున్నాను, నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకి వెళ్ళి చూస్తూ యోసేపులాగా ముందుకు సాగిపో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలు దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నిన్ను అన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజున నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటామో ఒక విధంగా ఉన్న శోధనలు 7 అంతలు ఎక్కువగా కనపడతాయి మనకి. గుర్తుపెట్టుకో, నేను ఇక నుంచి దేవుడికి నమ్మకంగా ఉండాలి అనుకున్నప్పుడే నీకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి అంటే దేవుడు నిన్ను నీ నమ్మకత్వాన్ని పరీక్షలో పెట్టాడు అని గుర్తుపెట్టుకో. అక్కడ పాస్ అవ్వాలి నువ్వు. దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైందని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైతే దేవుని కోసం విశ్వాస పాత్రులమై ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలని ఫిక్స్ అయిపోతామో మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన నమ్మకత్వాన్ని దెబ్బతీయడానికి ఏర్పడేటువంటి శోధనలు చుట్టుముడతాయి. చుట్టుముట్టేటట్టు ద్వారాలు తెరుస్తాడు ఆయన. అక్కడ పాస్ అవ్వాలి, ఏబులాగా మొండికి తిరగాలి. లేనివన్నీ ఇచ్చినా ఉన్నవన్నీ ఓడగొట్టినా నిన్ను మాత్రం వదలను. ప్రతిదానికి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవా నాకు సహాయము చేయి, ఇదిగో ఈ విషయంలో నాకు నీ కృప చూపని ప్రతి సంగతిని గురించి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయడానికి మొదలు పెడితే కొంతమంది సోదోళ్ళకి అదొక సోది పనిలాగా అనిపించింది. ప్రతిదానికి ప్రార్థన 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 అయింది. ప్రార్థన కాకుండా మరేం చేయాలా? ప్రార్థించేవాడు మోకాళ్ళుని దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థించనోడు తన మీద తాను ఆధారపడుతున్నాడు. కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని నీకు అనవసరం. ఏది మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ కార్యం చేసినా ప్రార్థనతో చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ప్రతి విషయమును గూర్చి మోకాళ్ళుని దేవుని మీదనే డిపెండ్ అవుతావు, దేవుణ్ణి ఆశ్రయిస్తావు, దేవుణ్ణి ఆనుకుంటావు. దేవుడే చెప్పాడు అనేక సార్లు, నాకు మొర్ర పెట్టు నీకు ఉత్తరం ఇస్తా, నాకు ప్రార్థన చేయి నీకు ఆన్సర్ ఇస్తా. సోదరుల మాటలు పట్టించుకోవాకు, దా నా దగ్గరకు రా. ఎన్ని చోట్ల రాయించాడు, 100 వచనాలు ఉన్నాయి. నన్ను అడుగుము, మొర్రపెట్టు, ప్రార్థన చేయి, నిజముగా మొర్రపెట్టు, ప్రార్థించని 100 వచనాలు ఉన్నాయి బైబిల్లో. క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి చాలా వచనాలు. నోరు జారేటప్పుడు, చెయ్యి జారేటప్పుడు, కాలు జారేటప్పుడు, కన్ను జారేటప్పుడు మైండ్ దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే పోయి నిలబడతాం ఆడ. ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటామో ఒక విధంగా ఉన్న శోధనలు 7 అంతలు ఎక్కువగా కనపడతాయి మనకి. గుర్తుపెట్టుకో, నేను ఇక నుంచి దేవుడికి నమ్మకంగా ఉండాలి అనుకున్నప్పుడే నీకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి అంటే దేవుడు నిన్ను నీ నమ్మకత్వాన్ని పరీక్షలో పెట్టాడు అని గుర్తుపెట్టుకో. అక్కడ పాస్ అవ్వాలి నువ్వు. దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైందని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైతే దేవుని కోసం విశ్వాస పాత్రులమై ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలని ఫిక్స్ అయిపోతామో మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన నమ్మకత్వాన్ని దెబ్బతీయడానికి ఏర్పడేటువంటి శోధనలు చుట్టుముడతాయి. చుట్టుముట్టేటట్టు ద్వారాలు తెరుస్తాడు ఆయన. అక్కడ పాస్ అవ్వాలి, ఏబులాగా మొండికి తిరగాలి. లేనివన్నీ ఇచ్చినా ఉన్నవన్నీ ఓడగొట్టినా నిన్ను మాత్రం వదలను. ప్రతిదానికి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవా నాకు సహాయము చేయి, ఇదిగో ఈ విషయంలో నాకు నీ కృప చూపని ప్రతి సంగతిని గురించి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయడానికి మొదలు పెడితే కొంతమంది సోదోళ్ళకి అదొక సోది పనిలాగా అనిపించింది. ప్రతిదానికి ప్రార్థన 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 అయింది. ప్రార్థన కాకుండా మరేం చేయాలా? ప్రార్థించేవాడు మోకాళ్ళుని దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థించనోడు తన మీద తాను ఆధారపడుతున్నాడు.
కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని నీకు అనవసరం. ఏది మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ కార్యం చేసినా ప్రార్థనతో చేయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ప్రతి విషయమును గూర్చి మోకాళ్ళు నీ దేవుని మీదనే డిపెండ్ అవుతావు, దేవుణ్ణే ఆశ్రయిస్తావు, దేవుణ్ణే ఆనుకుంటావు. దేవుడే చెప్పాడు అనేక సార్లు, నాకు మొర్ర పెట్టు, నీకు ఉత్తరం ఇస్తా, నాకు ప్రార్థన చేయి, నీకు ఆన్సర్ ఇస్తా. సోదరుల మాటలు పట్టించుకోవాకు, దా నా దగ్గరకు రా. ఎన్ని చోట్ల రాయించాడు, 100 వచనాలు ఉన్నాయి. నన్ను అడుగుము, మొర్రపెట్టు, ప్రార్థన చేయి, నిజముగా మొర్రపెట్టు, ప్రార్థించని 100 వచనాలు ఉన్నాయి బైబిల్లో. క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి చాలా వచనాలు. ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటామో ఒక విధంగా ఉన్న శోధనలు 7 అంతలు ఎక్కువగా కనపడతాయి మనకి. గుర్తుపెట్టుకో, నేను ఇక నుంచి దేవుడికి నమ్మకంగా ఉండాలి అనుకున్నప్పుడే నీకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి అంటే దేవుడు నిన్ను, నీ నమ్మకత్వాన్ని పరీక్షలో పెట్టాడు అని గుర్తుపెట్టుకో. అక్కడ పాస్ అవ్వాలి నువ్వు. దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైందని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైతే దేవుని కోసం విశ్వాస పాత్రులమై ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలని ఫిక్స్ అయిపోతామో మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన నమ్మకత్వాన్ని దెబ్బతీయడానికి ఏర్పడేటువంటి శోధనలు చుట్టుముడతాయి. చుట్టుముట్టేటట్టు ద్వారాలు తెరుస్తాడు ఆయన. అక్కడ పాస్ అవ్వాలి. ఏబులాగా మొండికి తిరగాలి. లేనివన్నీ ఇచ్చినా ఉన్నవన్నీ ఓడగొట్టినా నిన్ను మాత్రం వదలను.